వెల్కమ్ బ్యాక్. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 51 అడుగులకు చేరుకుంది. మొన్న రాత్రి నుంచి గోదావరి 13 అడుగులు పెరిగింది. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరొక 2 అడుగులు వస్తే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో చేరుతోంది. భద్రాచలం నుంచి పలు ప్రాంతాలకు రవాణా నిలిచిపోయింది. భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో ప్రధానంగా కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఈ జిల్లాలతో పాటు అదేవిధంగా మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల మొత్తం మీద భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతున్న పరిస్థితి. ప్రధానంగా మనం చూస్తున్న భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం అయితే 50.6 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే అంటే మొన్న రాత్రి నుంచి కూడా వేగంగా పెరగటం ప్రారంభించింది. వాస్తవానికి భద్రాచలం పరివాహక ప్రాంతంలో పెద్దగా వర్షాలు లేనప్పటికీ ఎగువన వరంగల్లు, కరీంనగరు, ఆదిలాబాదు, దీంతోపాటు ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే మొన్న రాత్రి 39 అడుగులు భద్రాచలం వద్ద ఉండగా గత రాత్రి వరకు అంటే నిన్న ఉదయము మొదటి ప్రమాద 43 అడుగులు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా నిన్న రాత్రి వచ్చేసరికి రాత్రి 10 గంటల వరకు రెండవ ప్రమాద హెచ్చరిక అంటే 48 అడుగులు రావడంతో రెండవ ప్రమాద హెచ్చరికని జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే 50.6 అడుగులకు చేరుకుంది. అంటే 53 అడుగులు అంటే మరో 2 అడుగులు చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇప్పటికే భద్రాచలం నుంచి ఈ చర్ల అదేవిధంగా పలు ప్రాంతాలకి అంటే అటు ఎగువగా ములుగు, భూపాలపల్లికి వెళ్ళే రహదారి మొత్తం కూడా బ్లాక్ అయి ఉన్న పరిస్థితి ఉంది. అటువైపు ఎటువంటి వాహనాలు వెళ్ళట్లేదు. అదేవిధంగా భద్రాచలం నుంచి అంటే దిగువ వైపు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైపు కూడా ఎటువంటి రాకపోకలు బంద్ అయ్యాయి. అదేవిధంగా గోదావరికి యువతల వైపున ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా అటు కూడా రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితుంది. ప్రధానంగా ఎగువన ఇంకా కొంత వరద వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇటు తుపాకులగూడెం బ్యారేజీ వద్ద కూడా దాదాపుగా 83 మీటర్ల వరకు నిన్న చేరిందని చెప్తున్నారు. ఇక్కడ కూడా 59 గేట్లు ఎత్తి మొత్తం నీటినంతా కూడా అంటే 11 లక్షల క్యూసెక్లకు పైగా గోదావరిలోకి వదులుతున్నారు. అదేవిధంగా అంటే ఎగువన వాజేడు, పేరూరు ఈ ప్రాంతాల్లో కూడా వరద అయితే పెరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే ఈ పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయి. వాస్తవానికి అది దిగువన అంటే పోలవరం నుంచి కూడా దాదాపుగా అంటే ధవళేశ్వరం వద్ద కూడా దాదాపుగా 175 గేట్లని ఎత్తి దిగువకి 10 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదులుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎగువ నుంచి వస్తున్న వరద మాత్రం ఎక్కువగానే వస్తుందని చెప్పవచ్చు. అయితే 53 అడుగుల వరకు వస్తే ఆ తర్వాత నుంచి కొంత అనేక ప్రాంతాలకి ఇబ్బందులు ఉంటాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి అంటే చర్ల, దుమ్మగూడెం, అదేవిధంగా భద్రాచలం, దిగువన అశ్వాపురం ఈ ప్రాంతాల్లో మాత్రం అనేక ప్రాంతాలకి ఇప్పటికే కొంచెం రోడ్ల మీదకి నీళ్లు రావడంతో రహదారులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. మిగతా విషయాలకు వచ్చినట్టయితే ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం కూడా అలర్ట్గానే ఉందని చెప్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది అంటే ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ఇప్పటికే భద్రాచలం దగ్గర నుంచి అనేక గ్రామాలకి లాంచీల సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈసారి మాత్రం వరదలు చాలా ఆలస్యంగానే వచ్చినాయని చెప్పవచ్చు. ప్రధానంగా జూలైలో 41 అడుగులకు వచ్చి 2 సార్లు వచ్చి ఆ విధంగా తగ్గిపోయిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు గోదావరి వరద మాత్రం వస్తుంది. ఈ వరద మరో 2 అడుగులు వచ్చే అవకాశం ఉందనేది ఇప్పుడు సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.